హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను హర్షవర్ధన్. ఈ వీడియోలో మనం విఐటి ఏపీకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో నేను మీకు విఐటి ఏపీలో ఉండే ఫీజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎంసెట్కి ఎలా ఉంటుంది ఫీజు, అండ్ విఐటి ట్రిప్లీకి ఎలా ఉంటుంది ఫీజు అనేది మొత్తం చూపిపోతున్నాను. అండ్ హాస్టల్ ఫీజు కూడా మీకు డిస్ప్లే చేస్తాను. దాన్ని బట్టి మీరు ఏ టైప్ ఆఫ్ రూమ్స్ తీసుకుంటే మీకు అఫోర్డబుల్గా ఉంటుంది అనేది సెలెక్ట్ చేసుకోగలరు. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మీలో చాలా మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను విఐటిఎఫ్కి సంబంధించిన కంటెంట్ అంతా చేస్తున్నాను. సో మీరు నా ఛానల్లో మిగతా కంటెంట్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనకి ఫీలో ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ ఫీ అలాగా రెండు ఉంటాయి. సో హాస్టల్ ఆర్ బస్ ఫీజు, మీ డే స్కాలర్ అయితే డే స్కాలర్కి బస్ ఫీజు ఉంటుంది. అలాగే హాస్టల్ అయితే హాస్టల్కి హాస్టల్ ఫీజు ఉంటుంది. సో ట్యూషన్ ఫీలో విఐటి ట్రిప్లీకి వెబ్సైట్కి డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ హాస్టల్ ఆర్ బస్ ఫీజు అనేది ఎవరికైనా సేమ్, విటి అయినా మీరు వెబ్సైట్ అయినా అందరికీ హాస్టల్ అండ్ బస్ ఫీజు అనేది సేమ్ ఉంటుంది. సో బస్ ఫీజు అనేది 2 సెమిస్టర్స్కి కలిపి 40,000 అరౌండ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ 40,000 అని కాదు, అప్రాక్సిమేట్గా 40,000 రేంజ్లో ఉంటుంది. అండ్ వెబ్సైట్ వాళ్ళకి ఫీజు అనేది 70K పర్ ఇయర్ ఉంటుంది. ఇది 4 ఇయర్స్కి సేమే ఉంటుంది. అండ్ అలాగే ఫస్ట్ ఇయర్కి కాషన్ డిపాజిట్ ప్లస్ అడ్మిషన్ ఫీ కలిపి 13K ఉంటుంది. దీంట్లో కాషన్ డిపాజిట్ అనేది రిఫండబుల్ ఉంటుంది. 13,000లో కొంత అమౌంట్ కాషన్ డిపాజిట్, ఆ అమౌంట్ రీఫండబుల్ ఉంటుంది. అండ్ ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్స్, అల్యూమినై ఫీ అండ్ ట్రాన్స్క్రిప్ట్స్ ఇలాగా వీటన్నిటికీ కలిపి కొంత ఎక్స్ట్రా ఫీజెస్ అనేవి ఉంటాయి. అవి ఫైనల్ ఇయర్లో అన్ని కాలేజెస్లోనూ ఉంటాయి, ఒక్క మన విఐటీలో అని కాదు, ఎక్కడైనా ఉంటాయి ఈ ఫీజు అనేది. మిగతా 3 ఇయర్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా ఫీజెస్ ఏమి ఉండవు, ఎగ్జామ్ ఫీజు అలాంటివి ఏమి ఉండవు. సో ఇది వెబ్సైట్ గురించి అనమాట. నెక్స్ట్ విఐటి ట్రిప్లీకి వెళ్తే కనుక విఐటి ట్రిప్లీకి కేటగిరీ సిస్టమ్ ఉంటుంది. సో కేటగిరీ సిస్టమ్ బట్టి ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో కేటగిరీ 1కి ఫీజు ఇది, 2కి, 3కి, 4కి, 5కి అలాగా ఫీజెస్ ఉంటాయి. అండ్ గ్రూప్ ఏవి, గ్రూప్ బికి కేటగిరీ ఫీజెస్ ఇవి 1, 2, 3, 4, 5. మీరు ఎలా అనుకోవచ్చు అంటే అప్రాక్సిమేట్గా 1కి 2 lakhs, 2కి 3 lakhs, 3కి 4 lakhs, 4కి 4.5 lakhs, 5కి 5 lakhs. సో ఇవి గ్రూప్ బికి సంబంధించిన ఫీజు. దీంట్లో మీరు అడ్వాన్స్ కట్టాల్సిన అమౌంట్ ఉంటుంది ఇంత, అండ్ అలాగే బ్యాలెన్స్ ఫీ అమౌంట్. సో ఇవి ఫీ స్ట్రక్చర్ అనమాట విఐటి ట్రిప్లీకి. గ్రూప్ ఏలో ఏ బ్రాంచెస్ వస్తాయంటే కనుక బయో ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, హెల్త్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ గ్రూప్ ఏలో వస్తాయి. విఐటి ఏపీలో ఉన్న బ్రాంచెస్ అన్ని గ్రూప్ బిలోనే ఉన్నాయి. గ్రూప్ బిలో ఏముంటాయంటే సిఎస్సి, ఈసీఈ, మెకానికల్ ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ విషయానికి వస్తే కనుక ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి విటి ద్వారా తీసుకోరు, ఐపీ స్కోర్ బట్టి తీసుకుంటారు. ఎంసెట్లో ఏంటంటే బీటెక్ అయినా ఎంటెక్ అయినా సేమ్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. వేరాజ్ విఐటి ట్రిపుల్ ఏమో ఇంజనీరింగ్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఐపీ స్కోర్ బట్టి తీసుకునేదేమో ఇది ఫీ స్ట్రక్చర్ ఫాలో అవుతారు. ఈ ఫీ స్ట్రక్చర్ ఏంటంటే కేటగిరీ 1కి 96,000, కేటగిరీ 2కి 1,59,000, కేటగిరీ 3కి 1,92,000. ఇవి ఫస్ట్ 3 ఇయర్స్కి. అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇయర్కి ఫీజు ఇలా ఉంటాయి అన్నమాట. కేటగిరీ 1కి 98,000 ఫోర్త్ ఇయర్కి, 2కి 1,61,000, 3కి 1,94,000, అండ్ ఫిఫ్త్ ఇయర్కి కేటగిరీ 1లో 1,01,200 అలా ఉంటుంది. సో ఇవన్నీ ఫీజ్ అనమాట ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సంబంధించినవి. ఇవి ట్యూషన్ ఫీజు. ఇదంతా ట్యూషన్ ఫీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ హాస్టల్ ఫీ గురించి చెప్తాను. సో వెబ్సైట్లోనే ఉంటుంది మనకి హాస్టల్ ఫీ డీటెయిల్స్ అనేవి. వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తుంది. viitap.ac.in అంటే విఐటిఏపీ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లోనే మనకి హాస్టల్ ఫీజు గురించి ఉంటుంది. సో మీరు క్యాంపస్ లైఫ్ అన్న ఆప్షన్లోకి వెళ్ళి ఫెసిలిటీస్లో హాస్టల్స్ అని ఉంటుంది. ఈ హాస్టల్స్ క్లిక్ చేస్తే కనుక సో మనకు హాస్టల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో మీరు అవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో మనము నార్మల్ స్టూడెంట్స్ కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ఆర్ఎస్ అయితే ఎన్ఆర్ఎస్, రీసెర్చ్ స్కాలర్స్, ఫారెన్ కేటగిరీ వాళ్ళకి ఈ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో నార్మల్ స్టూడెంట్స్ ఇవే చెక్ చేసుకోవాలి. దీంట్లో ఏదైతే మనకి రూమ్ టైప్స్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నారు. సో రూమ్ టైప్స్లో మనకి
2 బెడ్ ఏసీ అనేది హైయెస్ట్ రూమ్ టైప్ అనమాట. అండ్ లోయెస్ట్ వచ్చేసరికి 15 బెడ్ డార్మెటరీ నాన్ ఏసీ. ఇది లోయెస్ట్ అవైలబుల్ ఆప్షన్. ఇక్కడ ఏపీటీ అంటే అపార్ట్మెంట్ అనమాట. అపార్ట్మెంట్ టైప్ అంటే ఏంటంటే ఒక 8 రూమ్స్ కి కలిపి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. అదే నార్మల్ రూమ్స్ అన్నిటికి 1 ఫ్లోర్ మొత్తానికి కలిపి కామన్ వాష్రూమ్స్ ఉంటాయి. అది డిఫరెన్స్ అపార్ట్మెంట్ కి నాన్ అపార్ట్మెంట్ కి. సో దీంట్లో మనకి 3 మెస్ టైప్స్ ఉంటాయి. 3 మెస్ టైప్స్ వచ్చి వెజ్, నాన్ వెజ్ అండ్ స్పెషల్. స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్ మెస్సే బట్ సమ్ స్వీట్స్ ఎక్స్ట్రా పెడతారు అండ్ ఫ్రూట్ జ్యూసెస్ అలాంటివి ఉంటాయి. అలాగా కొంచెం నాన్ వెజ్ కంటే ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయి. అందుకని వాళ్ళకి స్పెషల్ అంటారు. సో అది కాస్ట్లీ ఉంటుంది నాన్ వెజ్ కన్నా వెజ్ కన్నా. సో వెజ్ 2 బెడ్ ఏసీ హాస్టల్ ఫీజ్ వచ్చి 1,89,800 చూస్తున్నారు కదా. అండ్ అలాగా ప్రతి ఒక్క రూమ్కి ఉన్నాయి. అండ్ అది హైయెస్ట్ రూమ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు హైయెస్ట్ రూమ్ హైయెస్ట్ మెస్ టైప్ తీసుకుంటే మీకు హైయెస్ట్ ఫీజ్ పడేది వచ్చి 1,08,700 హైయెస్ట్ అమౌంట్. లోయెస్ట్ తక్కువలో తక్కువ రూమ్ కావాలనుకుంటే కనుక 1,08,600 మినిమం ఇదన్నమాట ఈ అమౌంట్. సో దీంతో పాటు మీరు ఫస్ట్ ఇయర్కి హాస్టల్ అడ్మిషన్ ఫీ అనేది కట్టాలి 15,000. ట్యూషన్ ఫీలో అడ్మిషన్ అమౌంట్ కాకుండా ఇది హాస్టల్కి సపరేట్గా. అండ్ కాస్ట్ డిపాజిట్ 15,000 ఎక్స్ట్రా కట్టాలి. ఇది రిఫండబుల్. అడ్మిషన్ ఫీ వచ్చి నాన్ రిఫండబుల్ అనమాట. సో 15,000 30,000 ఇక్కడ ఇచ్చిన అమౌంట్ కంటే ఇంకో 30,000 ఎక్స్ట్రా అవుతుంది. అండ్ ఈ హాస్టల్ ఫీజుతో పాటే మనకి లాండ్రీ ఫీజు కూడా ఇంక్లూడెడ్ అయ్యి ఉంటుంది. లాండ్రీ వచ్చి 44 వాషెస్ 10 months పీరియడ్లో 44 వాషెస్ వరకు వితౌట్ ఛార్జ్ మనం చేయించుకోవచ్చు. అండ్ ఈ హాస్టల్ ఫీజు అనేది రిఫండబుల్ ఉండదు. అండ్ హాస్టల్ ఫీజు అనేది ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి విఐటి ఏపీకి సంబంధించిన ఫీ డీటెయిల్స్. మీరు ఇంకా విఐటి ఏపీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే అండ్ అలాగే ఎంసెట్ రిలేటెడ్ కంటెంట్ చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.